ఈ నెల 16న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగువారికి వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర తెలుగు వారధి అధ్యక్షులు గంచి జంగాబాబు తెలిపారు. వారధి కార్యక్రమంలో వల్ల తెలుగువారికి కలిగే ఉపయోగాలు తెలియజేయనున్నట్లు చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువ శాతము మహారాష్ట్రలోని ముంబై, పుణె, సోలాపూర్, షిర్డీ, నాగపూర్ నగరాల్లో జీవిస్తున్నారని వారిని సంఘటిత పంచడమే వారధి లక్ష్యమన్నారు. వారధి కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరవుతారని తెలిపారు. ఏమండి, మన సమాజం నుంచి చాలా తీసుకున్నాం. రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే ఫుల్గా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ సమాజానికి తిరిగి ఇచ్చే బాధ్యత అందరికీ ఉన్నది అంటే ఆయన వెంటనే ఆ డేట్లు ఇచ్చారు మా కార్యక్రమానికి. వచ్చి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ గురించి తెలుసుకున్నారు. అక్కడేంటి, బాంబే, పూణే మధ్యలోని 60 ఎకరాల స్థలాన్ని తీసుకుని ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ హోమ్ అన్నదానికి ఒక శ్రీకారం చుట్టాం. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్టామ్ మహారాష్ట్రలో తెలుగువారు 1 కోటి మంది జనాభా. అందులో 50 లక్షల మంది తెలుగు మాట్లాడతారు. మిగతా 50 లక్షల మంది మొత్తం మరాఠీ మాట్లాడతారు. అంటే మిగతా 50 లక్షల మంది మరాఠీ వాళ్ళు తెలుగు కూడా నేర్చుకోవాలని మేము తెలుగు బడి కూడా స్టార్ట్ చేశాము ముంబైలో. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి చాలామంది విద్య కోసము, ఉద్యోగం కోసము, వ్యాపారం కోసం మహారాష్ట్రకు వస్తున్నారు. వీరందరికీ కూడా సేవలు అందించాలి. అందు గురించి అక్కడ వాళ్ళకు పీజీ అకామిడేషన్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మీకు చెప్పడం జరిగింది. జగన్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు, అట్లానే భాస్కర్ రావు గారు, స్వామి గారు, మూర్తి గారు అందరూ కూడా ఇవాళ జగన్ బాబు గారు ఈ తెలుగు కల్చరల్ ప్రోగ్రాం ఏదైతే ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏదైతే నిర్వహిద్దామని అనుకున్నారో దానికి మద్దతుగా మేమందరం విజయవాడ నుంచి వారికి సపోర్ట్ చేయడానికి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి వీరందరూ కూడా ఎంతో చక్కగా తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లాలనే ఒక గొప్ప ఉద్దేశం. మన మాతృభాష, అసలు మాతృభాష ఎంత ప్రాముఖ్యత అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. మన వెంకయ్య పెద్ద ప్రముఖులందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ఆన్ బిహాఫ్ ఏపీ హోటల్స్ అసోసియేషన్ మరియు ఛాంబర్ నుంచి భాస్కర్ గారిని కలిసి మాట్లాడటం, వీరందరం ఒక మన కల్చర్ని డెవలప్ చేసుకుందామనే ఉద్దేశంతో దిలీప్ గారు కానీ మేము అందరం అనుకొని దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఎవరిని పిలిస్తే బాగుంటుంది ఏంటనే దాని మీద గవర్నర్ గారిని అనుకున్నాం. కాకపోతే ప్రోటోకాల్లో కొంతమంది ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ లాస్ట్ టైం వీళ్ళు హైదరాబాద్లో కొద్ది ఫేస్ చేశారు కాబట్టి ఇక్కడ స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు అంటే స్పీకర్ గారు ఆ రోజు అందుబాటులో లేకపోవడం డిప్యూటీ స్పీకర్ గారిని అడగడంతో ఇది యాక్సెప్ట్ చేసి ఆయన సుముఖం వ్యక్తపరిచారు. అలాగే ఇదే ప్రోగ్రాంకి కందులు దుర్గేష్ గారు ఇప్పుడు సాంస్కృతిక శాఖ, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ, టూరిజం రెండు ఆయన చూస్తున్నారు. ఆయన కూడా వీరు అప్రోచ్ అవడంతో యాక్సెప్ట్ చేశారు. అలాగే మన జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు వారిని అడగడంతో కార్యక్రమానికి వస్తానని చెప్పారు. ఆ దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారిని అడిగారు, లక్ష్మీషా గారు వారు కూడా గెస్ట్గా వస్తారన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గారు కూడా దీనికి రావడానికి ఏకీభవించారు. అలాగే మిగతా సభ్యులందరూ సహకారాలతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సినిమా యాక్టర్ సుమన్ అక్కడ హైదరాబాద్లో వేరే ఇనిషియేట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ముఖ్యంగా కనుక చూస్తే ఇందాక ఆయన మూర్తి గారు చెప్పినట్టుగా మనకి జీవనదులు లాంటి కృష్ణా, గోదావరిలు మహారాష్ట్ర నుంచి పుట్టి తెలంగాణ మీదుగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం, అలాగే ఈ 60-70 సంవత్సరాల్లో మన తెలుగు వాళ్ళని అద్భుతంగా మహారాష్ట్రియన్స్ ఆలింగనం చేసుకోవటం, దాదాపు 1 కోటి మంది వేళ అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఎంత వాళ్ళతో మిళితమైపోయి మనం అందరం అక్కడ జీవనం సాగించడం అనేది. నేను కూడా ఒక 20-25 సంవత్సరాలు బాంబేలో టాటా గ్రూప్లో ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేసి ఇక్కడికి రావడం జరిగింది 14లో. నాకు తెలుసు వాళ్ళ యొక్క అభిమానం కానీ మనం ఎలా మిళితమైపోయాం కానీ. అలాగే ఈ కార్యక్రమం ఈ 3 C's చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం కనిపించింది. కమ్యూనిటీ, కల్చర్ అండ్ కామర్స్. వ్యాపార సంబంధాలు మొట్టమొదటి నుంచి మీ అందరికీ తెలిసిందే.
ఈ భాష మీద ఎంతో శ్రద్ధాశక్తులకు చూపిస్తూ చూపించడమే కాకుండా అన్ని కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉన్నది. మరి ఈ ఎఫ్టామ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి ఈ పెద్ద సంస్థ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ 3వ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అమరావతిని ఎంచుకొని ముందుకు సాగుతుంది. మరి ఇంతటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ మేమున్నాం అంటూ ముందుకు సాగి అందరినీ ఏకం చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి సంస్థే ఎఫ్టామ్. ఈ ఎఫ్టామ్ ముంబై కేంద్రంగా ఏర్పడి ఆ తర్వాత గత జనవరి తారీఖున అందరినీ మిళితం చేసి నేనున్నానని కదిలినటువంటి వారధి సంస్థ. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా 16వ తారీఖున తుమ్మలపల్లి